Hallelujah. Today, the sermon is about the law. ఈ లాలో ధర్మశాస్త్రములో మార్పులు కృపకి ద్వారములు. So today, we are going to learn about a small changes. Not a small changes, a changes in the law. It gives a huge opening to the doors of the heavenly grace. మన జీవితంలో కొన్ని ఒక్క క్షణాలు మార్చుకుంటే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో దయచేస్తున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలు ఇలాగే వెళ్ళాలి అనుకుంటాం, కానీ దేవుడు మన జీవితంలో వాటిని మారుస్తున్న స్థితి వేరు, వాటిని మనకి దయచేస్తున్న స్థితి వేరు. కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఉంటూ మనతో మాట్లాడుతూ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ చిన్న మార్పులు వాళ్ళ వాక్యంలో చూస్తూ ఈ చిన్న మార్పులు మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూద్దాం. యోహాను 8వ అధ్యాయము 15వ వచనము. యోహాను 8వ అధ్యాయము 15వ వచనము. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. హల్లెలూయా. క్రైస్ట్ ఈస్ కన్ఫర్మింగ్ దట్ నేను ఒక్కడనే లేను, నాతో పాటు క్రీస్తు కూడా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కూడా ఉన్నాడు. క్రీస్తు అంటున్నారు, నాతో పాటు నా పరలోకపు తండ్రి కూడా నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. ఇట్లాగంటూనే ఇంకో మాట ఏమంటున్నారో చూడండి. 17వ వచనం చూసినట్లయితే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఎంతమంది సాక్ష్యం అంట? ఇద్దరి మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. హోలీ గాడ్. ఇక్కడ ఇద్దరెవరు? ద క్రైస్ట్ అండ్ ద ఫాదర్ హూ వాజ్ విత్ హిమ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ క్రియ ఎప్పుడైతే మన నోట్లో ఈ మాట వస్తుందో ఎప్పుడు మనం ఒంటరి కాదు. ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుమును అంటే గమనించండి, ఆ ఒంటరి అయిన వాడులో ఎప్పుడైతే పరలోకపు తండ్రి ఉంటాడో, ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో, హల్లెలూయా, అటువంటి వ్యక్తి 1000 మందిని నిశ్చయంగా తరుముతాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ క్రీస్తు కూడా అదే మాట్లాడుతున్నాడు, నేను ఒంటరిగా లేను. కాబట్టి నేను మాట్లాడుతున్న మాట ఇద్దరు మాట్లాడుతున్నట్టు. ఎవరా ఇద్దరు? నేను, నాలో ఉన్న నా తండ్రి. అందుకే క్రీస్తు కూడా మనతో మాట్లాడతాడు. మీరు ఎవరి మీద అవును అంటే అవును, కాదు అంటే కాదు. రెండు మాటలు ఉండకూడదు మీ జీవితంలో. ఇది ఎస్ అని మీరు ముందుకెళ్ళారా, అది తప్పైనా ఒప్పైనా దానిలో మీరు ముందుకు వెళ్లాల్సిందే. ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మింగ్ దట్ యు ఆర్ నో, అది నో, అంతే. తటపటాయించరాదు. ఎందుకు అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు. ఇట్ ఈస్ ద ఫెయిత్, ద క్రిస్టియన్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఇన్ ఫెయిత్. నువ్వు మాట్లాడవలసిన మాట ఎప్పుడు నేనున్నాను అంటే, అయ్యా నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ సెకండరీ. డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ద ప్రైమరీ ఈజ్ నీలో ఉన్నవాడిని మొదట గమనించండి. అందుకే క్రీస్తు అంటున్నాడు, నాలో తండ్రి ఉన్నాడు కాబట్టి మేమిరువురు మాట్లాడుతుంది సత్యమే. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ఇద్దరు ఏదన్నా మాట్లాడితే అది సత్యమని మీ ధర్మశాస్త్రము రుజువు చేస్తుంది కదా. ఇక్కడ నా తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రం అట్లా మీ ధర్మశాస్త్రము అని దేవుడు సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి దీన్ని గమనించండి. బైబిల్లో ఉన్నవారు అండర్లైన్ చేసుకోండి. వై గాడ్ ఈజ్ సేయింగ్ మీ ధర్మశాస్త్రము. మరి అదే యూదుల్లో పుట్టిన, అదే దావీదు వంశంలో పుట్టిన, అదే అబ్రాహాము వంశంలో పుట్టిన క్రీస్తు
మీ ధర్మశాస్త్రము అని ఎందుకు సంబోధిస్తున్నాడు? హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు ఏ విధమైన ఆశీర్వాదములు ఇవ్వడానికి సిద్ధపరచబోచున్నాడు మన జీవితంలో. చిన్న మార్పులు. అందుకే ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్, ధర్మశాస్త్రములో మార్పులు కృపకు ద్వారములు. ఎలా ద్వారములు అవుతున్నాయో చూద్దాము. అదే యోహాను 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇక్కడ చూడండి, మనకు మోషే ఆజ్ఞాపించెను అని శాస్త్రులు పరిశీలన అంటున్నారు. క్రీస్తు ఏమన్నాడు? మీ ధర్మశాస్త్రము. దయచేసి కాంటెక్స్ట్ ఒకే అధ్యాయంలో 8వ అధ్యాయంలోనే కాంటెక్స్ట్ జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఓన్లీ కాంటెక్స్ట్. మీ ధర్మశాస్త్రము అంటున్నాడు క్రీస్తు, శాస్త్రులు పరిశీలన అంటున్నాడు మన ధర్మశాస్త్రము అని వారు అంటున్నారు. సో క్రీస్తు ఎందుకు మన ధర్మశాస్త్రము అని అంగీకరించక మీ ధర్మశాస్త్రము అని మాట్లాడుతున్నాడు? దయచేసి గమనించండి. ఎందుకు అంటే ఈ ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే మోషే దినముల నుండి ప్రారంభమైంది. మోషే దినముల నుండి ప్రారంభమైంది. ఎందుకంటే వారు అంతా దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత కూడా ఈ అద్భుతాలన్నీ వదిలేసి ఒక దూడను దేవుడిగా కొలుచుకుంటారు, కొలుచుకోవడానికి సిద్ధపడతారు. అంటే దయచేసి గమనించండి, వారి హృదయంలో ఉన్న బలహీనత. అందుకని అక్కడి నుంచి ధర్మశాస్త్రం తేబడింది. అందుకే క్రీస్తు ఏమంటున్నాడు? మోషేకు ముందు రోజుల్లో ధర్మశాస్త్రం లేదు. మరి ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేశామంటే ధర్మశాస్త్ర విషయంలో ఏం చేస్తున్నాం? దయచేసి గమనించండి, అబ్రహాము దినముల్లో ఉన్న సున్నతిని పక్కన పెట్టేశాం. అబ్రహాము దినముల్లో ఉన్న సున్నతిని పక్కన పెట్టేశాం. ఎందుకు అంటే పౌలు భక్తుడు అంటాడు, సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా మనం క్రీస్తులో ఉన్న వారము కాబట్టి అది నొప్పి కలిగిస్తుంది కాబట్టి దానిని వదిలేసాం. మోషే కుమారులను కూడా వదల్లా. దేవుడు సున్నతి చెయ్యకపోతే అప్పటికప్పుడు మోషే కుటుంబాన్ని చంపేయకపోతే అప్పటికప్పుడు ఆ భార్య సున్నతి చేస్తుంది పిల్లలకి. భార్య మాటిని మోషే కూడా పిల్లలకి సున్నతి చేయించలా. కానీ అప్పటికప్పుడు మోషే నిన్నైనా నా మాట వినకపోతే నిన్ను కూడా నేను ఎక్కువేమి తీసుకోను అని చెప్తే అప్పటికప్పుడు భార్య పిల్లలకి సున్నతి చేయిస్తారు. దయచేసి గమనించండి. మరి అబ్రహాము దినముల్లోంచి ఉన్న సున్నతిని మనము నిప్పిగలిగిద్దనో ఆచారమనో తీసి పక్కన పెట్టేశాము. మరి మోషే దినముల్లో అంటే అబ్రహాము తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన మోషే, 4 తరముల తర్వాత మోషే చెప్తున్న ధర్మశాస్త్రాన్ని మాత్రం మనం అంటి పెట్టుకుని ఉన్నాం. 2 పౌలే చెప్పాడండి. సున్నతి వద్దని పౌలే చెప్పాడు, ధర్మశాస్త్రం క్రీస్తు శరీరమందు సమాప్తమాయను అని 2 పౌలే చెప్పాడు. ఈ 2 పౌలే చెప్పినప్పుడు ఒక విషయాన్ని మాత్రం మనం గట్టిగా తీసుకున్నాం. ఎందుకంటే శరీరాన్ని గాయపరిచేది కాబట్టి ఆ సున్నతిని మనం పక్కన పెట్టేశాం. ఈ ధర్మశాస్త్రం అంటే గాయం ఏం లేవు కదా, అందుకని దాన్ని పట్టుకున్నాం. ఇక్కడ ఒక చిన్న మార్పు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఎందుకు ఇంత విడమరుస్తున్నానంటే స్టిల్ ద పీపుల్ వాంట్ టు బి ఇన్ ద బాండేజ్. లేదంటే ఇంత విశదీకరించవలసిన అవసరం లేదు. ద పీపుల్ స్టిల్ వాంట్ టు బి ఇన్ బాండేజ్. క్రీస్తు అంటున్నాడు మీ ధర్మశాస్త్రము, పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు మన ధర్మశాస్త్రము. ఇది గమనించండి జాగ్రత్తగా. హల్లెలూయా. 8:5 అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు ఎరిగి నేల మీద ఉరేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టుకు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి
మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. స్మాల్ అమెండ్మెంట్ గమనించండి. స్మాల్ అమెండ్మెంట్. మనం రాజ్యాంగంలో చాలా మార్పులు చేసాం, అంబేద్కర్ గారు ఇచ్చిన దాంట్లో చాలా మార్పులు చేసాం. అలాగే ఇక్కడ క్రీస్తు కూడా ఏం చేస్తున్నాడంటే, వ్యభిచారముతో డైరెక్ట్గా పట్టబడిన స్త్రీని రాళ్ళు కొట్టి చంపేయాలి ధర్మశాస్త్రంలో. ఇక్కడ ధర్మశాస్త్రంలో లేని విషయం ఏంటంటే, మీలో తప్పు లేని వారు రాళ్లతో కొట్టండి అన్న విషయం ధర్మశాస్త్రంలో లేదు. ఆ స్త్రీని చంపేయాలి యాజ్ పర్ లా. బట్ యాజ్ పర్ క్రైస్ట్ ఏం జరిగింది? మీలో తప్పు లేకపోతే నిశ్చయంగా ఆ రాయి ఆ మీద వేయొచ్చు. ఇది ధర్మశాస్త్రంలో లేదండి. ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి ఆ స్త్రీ. ఇక్కడ ఒక్క మాట గమనించినట్లయితే 9వ వచనము, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? చూడండి, ఇక్కడ వ్యభిచారి అని సంబోధించట్లా, అమ్మా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద లవ్ ఆఫ్ ద గాడ్. మనం తప్పును వేలెత్తి చూపిస్తాము, క్రీస్తు తప్పును వేలెత్తి చూపించలా. ఆ తప్పు చేసిన స్త్రీలో దేవుడు కూడా మానవత్వాన్ని చూస్తున్నాడు. ఎస్, షీ మేడ్ ఎ మిస్టేక్. వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఏమేమి ఉన్నాయో తెలియదు, కానీ ఆమె దోషిగా పట్టబడింది కాబట్టి అందరూ రాళ్లతో కొట్టడానికి సిద్ధపడి ఉండగా క్రీస్తు నోట్లోంచి ఒక్కటే ఒక్క మాట, మీలో తప్పు లేని వారు ఆమెను రాళ్లతో కొట్టండి. ధర్మశాస్త్రంలో లేదు. కానీ క్రీస్తు నోట నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఒక్కరు కూడా రాయెత్తడానికి వాడు ధైర్యం చేయాలి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రంలో చేసిన ఒకే ఒక్క మార్పు, ఆ వ్యభిచారిని అమ్మా అని క్రీస్తు పిలవగలిగాడు. చావవలసిన ఆ స్త్రీ జీవములోనికి దాటి ఉంచబడినది. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో మార్పేనండి. ధర్మశాస్త్రంలో మార్పు కాదంటారా? ఒక్క పొల్లైనను తీసేయొద్దు అంటే బైబిల్లో మత్తయి సువార్తలో ఉంది, ఒక్క పొల్లైనను తొలగించొద్దు అని చెప్పి. కానీ మరి ఇక్కడ క్రీస్తు ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రములో ఆ మరణాన్ని తీసి క్రీస్తులో ఆమెకు జీవాన్ని కలగజేశాడు. దిస్ ఈజ్ వాట్ ద గ్రేస్. హల్లెలూయా. ద లా మనిషిని చంపుతుంది, ద గ్రేస్ మనిషిని జీవింపచేస్తుంది. See, this is what the difference between the law and the grace. అంటే ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా మనం ధర్మశాస్త్రంలోనే ఉంటున్నామంటే దయచేసి గమనించండి, నీ తప్పులు ఉన్నాయి. నీ తప్పుల్ని ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ముందు నిలబడ్డావో, క్రీస్తు కూడా అంటున్నాడు, వ్యభిచారి నువ్వు రక్షింపబడ్డావు అంటలేదు కదా, అమ్మా నీ మీద ఒక్కరు కూడా రాయ వెయ్యలేదా? హల్లెలూయా. అంటే ఆ పాపమంతా ఏమైందండి అంటే ఇప్పుడు మనం వెంటనే వచ్చే డౌట్, అయ్యా మనం ఎన్ని పాపాలైనా చేసేయొచ్చా? క్రీస్తు తెలియక ముందు నువ్వు ఎన్ని పాపాలు చేసావేమో కానీ తెలియదు. కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో నీలో పాప హృదయము నీలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. డైలీ we were saying, అయ్యా రిపెంట్, పశ్చాత్తాపడుతున్నాను. డైలీ వీఆర్ కన్ఫర్మింగ్ ద సేమ్ వర్డ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పశ్చాత్తాపం కాదు కదా, విడాకులు అలాగే జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి ఇన్ ద క్రిస్టియన్స్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అదర్ రిలీజియస్ పీపుల్. సో ద పీపుల్ వర్ ఇన్ ద బాండేజ్ అండ్ వర్ అండర్ ఇన్ ద లా. సో దే ఆర్ మేకింగ్ టు డూ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఒక ధర్మశాస్త్రము నాకుంది కదా, ఒక పశ్చాత్తాపం అనే క్రియ నాకు ఇచ్చాడు కదా, సో ఆ పశ్చాత్తాపం అని దేవుడు ఒప్పుకుంటే ఆయన నన్ను క్షమిస్తాడు. ఎప్పుడు వరకు? ఎంతకాలం వరకు? హల్లెలూయా. దయచేసి గమనిద్దాం, దాని లోతుల్లోకి కూడా వెళ్దాము. ఇక్కడ చూసినప్పుడు ఒక్కడే మిగిలిన ఈ స్త్రీ మధ్య నిలబడి యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు?
ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధించను, నేనును నీకును శిక్ష విధించను. సో లా ఏం చేసిందండి? దేవుని కృపను ద్వారము తెరిచింది. ఒకే ఒక్క మాట, మీలో పాపము లేనివాడు రాయి వేయండి. మారిపోలేదండి ధర్మశాస్త్రం అంతా. అంటే ఈ ధర్మశాస్త్రములో ఏది చెయ్యబడలేకపోయేనో, రోమీలు 8లో ఉంటుంది, ఏది చెయ్యబడలేకపోయేనో అది క్రీస్తు ద్వారా సంపూర్ణమైంది కనుక. అందుకని ఇక్కడ ఒకటే ఒక మాట దేవుడు మనకు అంటున్నాడు, నేనును నిన్ను శిక్ష విధింపను. ఎందుకు అంటే చూడండి 15వ వచనము, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. ఐ డోంట్ వాంట్ అబౌట్ ద ప్రీవియస్ సెకండ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సువార్త వినుచున్న ముందు క్షణం నాకు అవసరంలా. ఈ సువార్త విన్న తర్వాత మీలో ఉన్న జీవాన్ని నేను అడుగుతున్నా, మీలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను చూస్తున్నా. గతించిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారేమో కానీ నేను ఎన్నడూ అట్టి గతించిన వాటిని జ్ఞాపకము చేసుకొనను అని యథార్థముగా మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది దేవుడు మాట్లాడాడు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. అంటే నిన్నటి తప్పులు ఇవాళ మళ్ళీ నేను పాపం చేయొచ్చా? ఇవాళ తప్పులు మళ్ళా నేను పాపం చేయొచ్చా? హల్లెలూయా. ఎందుకంటే దీని గురించి మనకి ఒకే ఒక్క మాట బయలుపరచబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, Matthew chapter 5 22. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనము ఏం బయలుపరుస్తుంది? నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును. అలాగే చూస్తే, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, జాగ్రత్త గమనించండి. చర్చికి వెళ్ళాను, నేను సువార్త వింటున్నాను, లేదంటే బలి అర్పణ చేస్తున్నాను. ఈ బలి అర్పణ చేస్తున్నప్పుడు నేను అన్యాయంగా నా సహోదరుని మీద ఒక నింద మోపాను అని నీకు హృదయంలో ఏమన్నా జ్ఞాపకం వస్తే దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. Matthew 5:24 అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చర్చ అయ్యాక వెళ్ళి నేను కన్ఫెస్ చేసుకుని వస్తాను అంట్లా. కన్ఫెస్ నేను కనబడని ఒక చీకట్లో దేవుని ముందు, లేదంటే ఒక పాస్టర్ బాక్స్లో కూర్చుంటే ఆ బాక్స్లో కూర్చుని నేను కన్ఫెస్ చేసుకుంటున్నానని చెప్పట్లా దేవుడు. నువ్వు ఏ సహోదరునితో అయితే గొడవ పడ్డావో ఆ సహోదరునితో వెళ్ళి సమాధానపడుము. హల్లెలూయా. సో దిస్ ఈజ్ వాట్ లార్డ్స్ గ్రేస్. అర్పణ మధ్యలో వదిలి వెళ్ళకూడదు. అంటే ఎప్పుడు జరిగిద్ది? ఇది సబ్బత్ దినమున జరిగిద్ది. ఈ సబ్బత్ దినమున ఎవరు కనీసం కట్టె పుల్లైనా లేపకూడదు, పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం. కానీ క్రీస్తు ఇక్కడ అదే ఏమంటున్నాడు, నీ అర్పణను అర్పించు క్షణము ముందు నీకు జ్ఞాపకం వచ్చినా వదిలిపెట్టేసి వెళ్ళిపో. ఎందుకు? గాడ్ ఈస్ షోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విత్ ఏ గ్రేస్. చూడండి, నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును,
న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దయచేసి గమనించండి, నేను ఈ అర్పణ అర్పించి వెళ్ళిపోతున్నాను అంటే ఈ అర్పణ అర్పించే క్షణములో మేబీ యు ఎన్కౌంటర్ విత్ ఎ డెత్. మరణము నీ జీవితంలోనికి రావచ్చు. ఈ మరణము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు న్యాయాధిపతికి అప్పగింపబడతావు. న్యాయాధిపతి బంట్రోతుకి అప్పగిస్తాడు. బంట్రోతు నేనేం చేస్తాడు? చివరి పైసా ఏదైతే నువ్వు అన్యాయంగా నీ సోదరుని నువ్వు హింసించావో చివరి పైసా వరకు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆ బంట్రోతు ఏం చేస్తాడంట? కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ సబ్బత్ దినం రోజు బయటికే వెళ్ళకూడదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం సబ్బత్ దినం రోజు ఆ రోజు ఏ పని చేయకూడదు. కానీ ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడండి? నువ్వు అర్పణకు మధ్యలో నేను ఒకడికి అన్యాయం చేశాను అని నీ జ్ఞాపకం వస్తే వెంటనే వెళ్ళి వానితో సమాధాన పడము. ఎందుకంటే ఈ మధ్యలో నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఆ ఏదైనా జరిగినప్పుడు నువ్వు న్యాయాధిపతికి అప్పగింపబడితే, ఆ న్యాయాధిపతి బంట్రోతుకి నిన్ను అప్పగిస్తే నీ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో దయచేసి గమనించమని గాడ్ ఈజ్ వార్నింగ్ us. హల్లెలూయా, హల్లెలూయా. A fraction of second can change our lives. A fraction of second. గమనించండి, కరోనా వచ్చింది అనుకున్నాం. కరోనాలో మరణించిన వారు వర్షాలకు చచ్చిపోతున్నారు. కరోనా ఇస్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. కరోనాలో మరణించిన వారు కేవలం వర్షానికి చనిపోతున్నారు. అంటే వాట్ ఎవర్ ఎంతమంది అయితే వారు మరణించవలసి ఉందో వారు మరణించవలసిందే. అయ్యా నేను తప్పించుకున్నాను అనటానికి లేదు. ఎందుకు అంటే వర్షానికి చచ్చిపోవడం ఎప్పుడన్నా చూసామా? వరదలు వస్తే చచ్చిపోయాం, తుఫాన్లు వస్తే చచ్చిపోయాం, వాయుగుండాలు వస్తే చచ్చిపోయాం. వర్షానికి చచ్చిపోతున్నాం. దయచేసి గమనించండి. అంటే ఈ క్షణపాటులో నువ్వు సమాధాన పడితే నువ్వు న్యాయాధిపతికి అప్పగింపబడవు. ఆ న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించబడ్డు. ఆ బంట్రోతికి దయాదాక్షిణ్యం ఉండదు. నువ్వు చివరి కాసు అర్పించే వరకు, అంటే నువ్వు అతనికి చేసిన పాపమంతా నీలోంచి బయటకు తీసేంత వరకు ఆ బంట్రోతు నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. See, a small change in a law opens a big door in the grace. A big door. మరణంలోంచి జీవం అనే ద్వారం నీ జీవితంలో తెరవబడుతుంది వాడు. హల్లెలూయా. See the grace. This is what the grace. గ్రేస్ అంటే నేను తప్పులు చేయొచ్చా, గ్రేస్ అంటే నేను ఏమైనా చేయొచ్చా అని కాదు. దేవుడు చేసిన మార్పులే, ఏ స్మాల్ అమెండ్మెంట్స్, చాలా ఆశీర్వాదాలు మన జీవితంలో తెరవబడుతున్నాయి. హల్లెలూయా. ఆ స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి, కానీ క్రీస్తు నోట్లోంచి ఇచ్చిన ఒకే ఒక్క మాట ఏంటి? మీలో తప్పు లేనివాడు రాయి వేయండి. అదేం లాలో రాయలేదే, చంపేయాలి ఆ స్త్రీని. కానీ క్రీస్తు నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఏంటి? నీలో తప్పు లేకపోతే నువ్వు రాయి వేయి. కానీ ఆ స్త్రీ ఏమైంది? ఆ క్షణమునకు ముందు యేసు నోట్లోంచి ఈ మాట కనుక రాకపోతే యేసుక్రీస్తు ముందే మరణము ఆ స్త్రీ రుచి చూడవలసినది. కానీ క్రీస్తు కృప నిన్నేం చేసింది? క్రీస్తు నోట్లోంచి వచ్చిన ఒక్క కృప కలిగిన మాట ఆ స్త్రీని మరణములోంచి జీవములోనికి దాటి ఉంచింది. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే. కరోనా వల్ల నువ్వు మరణించలేదా? ఇక దేని వల్ల నేను మరణించను? బికాస్ ఐఎమ్ విత్ మై ఫాదర్. హల్లెలూయా. అయ్యా మరి ఎందుకు మధ్యలో జనాలు చచ్చిపోతున్నారు? మరి క్రీస్తు కూడా 33.5 సంవత్సరాల మించి బతకలేదండి. ఆయన 70 సంవత్సరాలు బతకాలి కదా, 80 సంవత్సరాలు బతకాలి కదా. మరి దేవుడు తన కుమారుణ్ణి 33.5 సంవత్సరాలు మాత్రమే ఎందుకు జీవింపజేశాడు? అంటే గాడ్ ఈస్ హ్యావింగ్ ఏ ప్లాన్. నా ఇంట్లో ఎందుకు మరణం వచ్చింది అంటే, మరి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అయినా మరణం ఎందుకు వచ్చిందంటే, మరి క్రీస్తు 3.5 సంవత్సరాలకు నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు ప్రభువా, 33.5 సంవత్సరాలు నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అని అడగలా. హల్లెలూయా.
దయచేసి గమనించండి. ద డిఫరెన్స్ ఇట్స్ ఎ స్మాల్ డిఫరెన్స్ ఓపెన్స్ ఎ బిగ్ డోర్ ఇన్ యువర్ లైఫ్. క్షణమాత్రములో ఏమి జరిగిద్దో నాకు అనవసరము, ఈ క్షణములో నేను దేవునితో జీవిస్తున్నాను అన్నదే నా స్వాస్థ్యం. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ఒక మాట మాట్లాడతాడండి. 8:23 చూద్దాం. యోహాను 8:23. అప్పుడు ఆయన, మీరు క్రింద వారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మీరు క్రింద వారు, నేను పైనున్న వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాదు. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము. తేడా చెప్తున్నా. ఆయన ఈ లోక సంబంధుడు ఎందుకు అయ్యాడో, ఎందుకు మీరు కింద ఉన్నవారు నేను పైన ఉన్నవాడు అంటున్నాడో దయచేసి మనం గమనిద్దాం. మాథ్యూ 12:46-50. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరో? మన కుటుంబ సభ్యులు. కానీ ఇక్కడ క్రీస్తుతో మాట్లాడటానికి తల్లి సోదరులు బయట నిలబడి ఉన్నారంట. హల్లెలూయా. ఫస్ట్ ఎవరిని వస్తే ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తారు? వాళ్ళ పిల్లలకే ఇస్తారు. కానీ ఇక్కడ క్రీస్తు తల్లి మరియా ఎంతో పుణ్యాత్మురాలు. క్రీస్తు సోదరులు వెలుపల నుంచున్నారంట. ద్రయాప్రాప్తురాల అని పిలువబడిన ఒక స్త్రీ బయట నుంచుంది క్రీస్తు కోసం. చూద్దాం. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పుని చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడండి? నువ్వు ఎప్పుడైతే నా మాట విని నన్ను అంగీకరించే విశ్వాసంలో నీలో తీసుకున్నావో, నువ్వు నా సోదరుడివి, నువ్వు నా సోదరివి, నువ్వు నా తల్లివి. కన్య మరియమ్మ కాదు, లేదా నా సోదరులు ఆ మరియమ్మకు పుట్టిన నా తోబుట్టువులు కాదు. అందుకే ఇక్కడ మనం ఏం లెక్కేసుకుంటున్నాం? మా అన్న, మా అక్క, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు. నో, క్రీస్తు ఏమంటున్నాడు? నేను పైనున్న వాడను. అందుకే క్రీస్తు నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఏంటి? మేము ఇరువురము మాట్లాడుతున్నాము. అంటే నేను మాత్రమే మాట్లాడట్లేదు, నేను నాలో ఉన్న నా పరలోకపు తండ్రి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇద్దరు మాట్లాడిన మాట సత్యమే అని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉంది. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికీ మరియమ్మకు ప్రేయర్ చేస్తున్నాం, అమ్మా మా మొరమను అంగీకరించి నీ కుమారుడికి చెప్పు అని. కానీ బైబిల్లో సత్యమేం బయలుపరచబడుతుంది? నన్ను కన్న తల్లి కన్నా వారు, నా తండ్రి చిత్త ప్రకారము నడిచిన వారే నాకు తల్లి, నాకు సోదరుడు. హల్లెలూయా. వేర్ వి ఆర్ నౌ, వేర్ వి ఆర్. ఇంకో వచనం కూడా అందుకే చూడండి, నా తండ్రి నాకు ఎవరిని అప్పగిస్తాడో వాళ్ళే నా వారు. క్రీస్తు నోట్లోంచి వచ్చిన మాటలు. నేను ఎవరికి పుట్టానో అంట్లా, ఎవరు నా తోబుట్టువులు అంట్లా, నా తండ్రి ఎవరు నాకు అప్పగించారో వారు మాత్రమే నా వారు. నా దగ్గరకు వచ్చిన వారిని నేను అన్నడూ త్రోసివేయను. అలాగే ఇంకో వచనం చూద్దాము. లూకా 11:27.
లూకా 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని అవును కానీ పెట్టాడు. దయచేసి గమనించండి. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడండి? దయాప్రాప్తురాలు అన్న స్త్రీ దగ్గర ఉంచేశాడా? అంతకు మించి ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చోబెట్టాడా? ఈ మాట అంటే చాలా మందికి వచ్చే కోపం ఏంటంటే, అయ్యా మనం పాపాత్ములం కదా, మరి ఆ స్త్రీ దయాప్రాప్తురాలు, మరి ఆ స్త్రీ కంటే మనం ఎలా గొప్పవారము? మరి ఈ మాట మన నోట్లోంచి వచ్చినప్పుడు యేసయ్య నోట్లోంచి వచ్చిన మాట తప్ప? ఐమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఈ మాట మన నోట్లోంచి వచ్చినప్పుడు, అయ్యా ఆవిడ గొప్ప దయాప్రాప్తురాలు, మనం ఎంత ఈ లోకంలో పాపాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కదా, ఆవిడ కన్నా మనం గొప్పవారమా? మరి యేసయ్య నోట్లోంచి వచ్చిన మాట అబద్ధమా? రాళ్లు పెట్టి కొట్టొద్దు అన్న ఒక్క మాట ఒక మనిషి మరణంలోంచి జీవంలోనికి దాటించింది. నువ్వు అర్పణ అర్పించే ముందు ఒక క్షణం ఆలోచించి వెళ్ళి సమాధానపడుము అని ధర్మశాస్త్రంలో ఒక చిన్న మాట నువ్వు చివరి వడ్డీ కాసు చెల్లించకుండా నీ సమాధానాన్ని దేవుని సమాధానంతో జతపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. నా తల్లి కన్నా మరి ధన్యులు. దీని క్లారిఫికేషన్ ఇంకో వచనం చెప్తా. ఎందుకంటే మనకు వచనం కన్నా మతమే ముఖ్యం. ఓ మతంలో ఏంటంటే మనకు 1,00,000 మంది సంఘం పాస్టర్లు ఉంటే వాళ్ళు చెప్పిందే ముఖ్యం. వాక్యం వదిలేసాం, వాక్యం పక్కన పట్టేసాం. అందుకే క్రీస్తు కూడా ఇక్కడ ఏమన్నాడు? నా వాక్యము, నా తండ్రి వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. ఆ వాక్యం ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను 8:21. యోహాను 8:21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. దేవుడు అన్నాడు, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ మీ పాపములోనే ఉండి చనిపోతారు. అంటే నేను క్రిస్టియన్నే, ఐఎమ్ ఇన్ ద క్రిస్టియన్ రిలీజియన్, అందుకే నేను పాపములో ఉండి చనిపోతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా తల్లి కన్నా నా వాక్యం విన్నవారు మరిధన్యులు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యాన్ని నాది అని నువ్వు స్వాధీనపరుచుకోలేనప్పుడు నిజంగా నువ్వు పాపములోనే ఉండి మరణిస్తున్నావు. కానీ ఎతుకుతున్నావు, బైబిల్ పట్టుకుంటున్నావు, యేసయ్య అంటున్నావు, హల్లెలూయా స్తుతిమయం అంటున్నావు, ఎతుకుతున్నావు, కానీ పాపంలోనే ఉండి మరణిస్తున్నావు. ఎందుకు? ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోలేదు. ఏ దయాప్రాప్తురాలా అన్న మరియను దేవుడు ఆశీర్వదించినప్పుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? హల్లెలూయా. దయచేసి గమనించండి, మనకి ధన్యతని ఇచ్చాడు దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. వీటిని మనం గైకొనలేనప్పుడు అలాగే పాపంలోనే మరణిస్తాం. అందుకే ఒక విషయం చూడండి, 24 వచనం, 8:24 యోహాను. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా. ఎందుకు చనిపోతున్నానంట? నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వానితో చెప్పెను. హల్లెలూయా. విశ్వసించడం అంటే ఏంటి? ఆయన మాటను విశ్వసించడం, ఆయన వాక్యాన్ని విశ్వసించడం. వ్యభిచారిణి అమ్మ అని పిలవగలిగిన క్రీస్తు నిన్ను నన్ను మరి ధన్యుడు అని చెప్పినప్పుడు ఆ ధన్యతను నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావో నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి.
అందుకే దేవుడు అన్నాడు, మీరు క్రైస్తత్వంలోనికి వచ్చారేమో కానీ ఆ పాపములోనే మరణిస్తున్నారు. ఎందుకు అంటే నా తల్లి ఆ గర్భములో వచ్చిన నేను, ఆ స్తన్యములో పాలు దాగిన నేను, ఆ తల్లి గొప్పదే. కానీ నా వాక్యం వింటున్నారు కదా మీరు, నా వాక్యములో ఉంటున్నారు కదా మీరు మరీ ధన్యులు. ఈ ధన్యత నేను తీసుకోలేనప్పుడు నిజముగా నేను పాపములో ఉన్నవాడినే. అందుకే దేవుడు అన్నాడు, మీరు పాపములోనే ఉంటే చచ్చిపోతున్నారు. పుడుతున్నారు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు, ప్రేయర్లు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎలాగొస్తున్నారు, మళ్ళా మీ క్రియలు మీవే, మళ్ళా అలాగే పెట్టులోకి వెళ్ళిపోతున్నారు. తరాలు వెళ్ళిపోయినాయి. ఎందుకు? నేను స్వాధీనపరచుకోవట్లా, స్వాస్థ్యము నేను తీసుకోవట్లా. అందుకే తప్పైన కుమారుడు, లాస్ట్ సండే కూడా చెప్పాను, తప్పైన కుమారుడికి వస్తే అయ్యా ఉంగరం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉన్నవాడు ఇల్లు అడుగుతాడు. తప్పోయాడు, ఆడు అన్ని డబ్బులు ఆశం చేశాడు కదా, వాడికి అన్ని ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదంటే తండ్రి నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క మాట, నావన్నీ నీవి కాదా, నువ్వెప్పుడూ వాటిని తీసుకోలేదు గనకే యు ఆర్ నాట్ ఎంజాయ్డ్ వాట్ ఐ ఆమ్ హ్యావింగ్. నా దగ్గర ఏమున్నాయో నువ్వు ఎంజాయ్ చేయలేకపోయావు, అది నీ తప్పు. నేను ఇవ్వలేదు అంటము నీ అవివేకం. నేను ఇవ్వనని ఎక్కడా దాచుకోలేదే. దేవుడు నీకు ప్రార్థన నేర్పించాడు, మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, మీరు భూమి మీద దేనిని విప్పుతారో అది నేను పరలోకంలో విప్పుతాను. నేను ఎక్కడా విప్పనని నీతో మాట్లాడలేదే, నేను ఎక్కడా బంధించనని నీతో మాట్లాడలేదే. అంటే నా వాక్యములో నువ్వు లేవు గనక, నా వాక్యము నువ్వు అంగీకరించలేదు గనక, మతపరమైన వాక్యములో నువ్వు ఉన్నావు గనక యు విల్ డై ఇన్ సిన్. నేను యోర్దాను వెళ్ళి బాప్తిజం తీసుకున్నా, యు విల్ డై ఇన్ సిన్, నో మ్యాటర్. ఎందుకంటే దేవుడికి కావలసింది నా వాక్యం విని దానిని గైకొనువారు. హల్లెలూయా. అలాగే చూద్దాము 28వ వచనం, 8:28 యోహాను. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమీయో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. అంటే ఇప్పుడు మేమిద్దరం అన్న మాట ఎప్పుడు గ్రహిస్తారంట? నేను ఎత్తబడినప్పుడు మీరు గ్రహిస్తారంట. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అనేకులు అంటే దే బిలీవ్డ్ వాట్ లార్డ్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ టు దెమ్. దే బిలీవ్. మనం ఏం చేస్తున్నాం? ఈ సువార్తను పక్కన పెట్టేశాం. ఈ సువార్తను పక్కన పెట్టేసి మనకు నచ్చిందని మనం తీసుకుని, మరి అబ్రాహాము చేసిన సున్నతి ఎందుకు తీసుకోవాలా? పౌలు చెప్పాడండి అవసరం లేదని. మరి క్రీస్తు అయ్యా ఎందుకు ఇది అంటున్నాడంటే ధర్మశాస్త్రం మనం పాటించవలసిందే, లేదంటే మనం తప్పు చేస్తాం, పడిపోతాం. See, I will show you a word. Matthew 5:17. Matthew 5:17 ఇదే వర్డ్ని కామెంట్ చేస్తారు జనాలందరూ. ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చుదని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఎవరు సమాప్తమైందని కూడా ఫస్ట్ వర్డ్ ఇదే తీసుకొస్తారు. అయ్యా ధర్మశాస్త్రము క్రీస్తు శరీరం మందు సమాప్తమైపోయిందంటే ద ఫస్ట్ వర్డ్ ఇదే తీసుకొస్తారు. ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేర వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఇది క్రీస్తు నుంచి వచ్చిన మాటే కదా, ఇది ఎందుకు తప్పింది? దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు చిన్న అమెండ్మెంట్ చేస్తున్నాడు. చూద్దాం 19వ వచనం, 5:19. కాబట్టి ఈ ఆజ్ఞ ఒకదానినైనను మీరు మీరి మనుష్యులకు అలాగు చేయు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడును. హల్లెలూయా.
వాటిని గైకొని బోధించువాడు. అంటే వాటిని తెలుసుకొని వాటిలోనికి వెళ్ళి బోధించగలిగిన వాడు మరి గొప్పవాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక వాక్యము వాగ్దానం మనకి, గాడ్ ఈజ్ రివీలింగ్ ఎ వర్డ్. రోమా 8:2, రోమీలు 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అంటే ఈ వచనం ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నాడు. ఈ పౌలు ఎవరు? ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనిన వాడు. గమలీయుల దగ్గర నిష్ణాతుడు. గమలీయుల దగ్గర ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు. ఈజ్ ఎ PhD ఇన్ దట్ పర్టికులర్ లా. దాన్ని గైకొనివాడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము దేనిని పూర్తి చెయ్యలేకపోయిందో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది ఎందుకు ఎంతగా మనం బోధిస్తున్నామంటే, మరణములోంచి రాళ్ళు పెట్టి నువ్వు కొట్టి చంపబడాలి, కానీ నోట్లోంచి వచ్చిన ఒక్క మాట నిన్ను జీవములోనికి దాటేస్తుంది. అదే రోమీలు 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. రోమీలు 10వ అధ్యాయము 3వ వచనము. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరి నీతి కంట? దేవుని నీతిని వెతుకక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవునికి లోబడలేదు. అంటే ఇక్కడ ఈ మతాలన్నీ ఏం చేసినాయి? తమ స్వనీతిని తీసుకొచ్చినాయి. అందుకే చూడండి, ఒక్కో చర్చికి ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది. చర్చెస్ ఓన్లీ తమ స్వనీతి. అందుకే ఈ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఈ చర్చోళ్ళు ఈ చర్చోళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? దేవుని నీతి లేదు అక్కడ. క్రైస్తవులు అన్న నీతి లేదు. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, తమ స్వనీతి. అందుకే ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇదే చర్చ్ ఉందా అని ఎత్తుక్కుంటారు. ఏదో చర్చ్ ఉందా అని ఎత్తుకోరు, ఇదే చర్చ్ ఉందా. హల్లెలూయా. అంటే ఏ స్వనీతి అయితే స్థాపింపుకొనుచున్నారో ఆ స్వనీతిలోనే మేము నడవాలనే ఆజ్ఞను వారు పాటిస్తున్నారు తప్ప దేవుని నీతి కోసం వెతకట్లా. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. విశ్వసించు ప్రతి వానికి, రోమా 10:4, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. మరి మత్తయి సువార్తలోనేమో ఒక పుల్లైనా పోకూడదు, కానీ దాన్ని గైకొనివాడు బోధిస్తాడు. ఇప్పుడు ఈ గైకొనివాడు ఎవరు? దేవుడు ఏది చెయ్యజాలకపోయెనో పౌలే చెప్తున్నాడు. ఎందుకంటే అత్యధికమైన భాగం మనకు పౌలే రాశాడు కొత్త నిబంధన అంతా. ఆ పౌలే చేత బోధింపబడుతుంది. ఏమని బోధింపబడుతుంది? దేవుడు దేనిని చెయ్యజాలకపోయెనో. అంటే దేవుడి మీద వ్యతిరేక పౌలు. సున్నతి వద్దని చెప్పాడు కదా, మానేశాం కదా సున్నతి. ఇప్పుడు క్రైస్తవుల్లో సున్నతి లేదు, ఓన్లీ ముస్లిమ్స్లోనే ఉంటుంది. మరి అబ్రహాము దినముల్లో ఉన్న సున్నతి ఇవాళ క్రైస్తవుల్లో ఎందుకు లేదు? పౌలు చెప్పాడు కాబట్టి లేదు. మరి అదే ధర్మశాస్త్రం పౌలు సమాప్తమైంది అన్నప్పుడు మరి దీన్ని ఎందుకు అంగీకరించట్లేదు? అంటే క్రీస్తు మాట కన్నా నా స్వనీతి మతము స్థాపించింది కదా, అది నన్ను ఓవర్కమ్ చేస్తుంది. హల్లెలూయా. నా స్వనీతి దేవుని నీతి కన్నా నన్ను ఓవర్కమ్ చేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని పక్కన పెట్టేశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడే దేవుడు అందుకే చెప్తున్నాడు అండి,
మీరు ధర్మశాస్త్రము చదువుచున్నప్పుడు ఎలా మీ ముఖము మీద ముసుగు నిలిచే ఉన్నది. ఎఫెసీలు అది పౌలు రాసిందే. తీసేద్దామా? పౌలు తన స్వనీతి చెప్తున్నాడా, దేవుని చెప్తున్నాడు? తీసేద్దాం. మరి పౌలు అబద్ధాలు ఆడుతున్నాడు కదా. మన స్వనీతే గొప్పది కదా. ధర్మశాస్త్రము సమాప్తమైనన్నా అది సమాప్తమైతే అందరూ పాపాలు చేస్తారు కాబట్టి దాన్ని సమాప్తమైందని మనం అంగీకరించకూడదు. ఒక ముల్లైనా తప్పిపోదని దేవుడే చెప్తున్నాడు. మరి అదే దేవుడు చెప్పిన మాట, అదే బైబిల్లో ఉన్న మాట 8లో ఏం చెప్పబడుతుంది? రోమా 8లో దేవుడు దేనిని చేయజాలకపోయెనో దానిని క్రీస్తు చేసెను. చూడండి ఎట్లనగా 2వ వచనంలో, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అందుకే ఇక్కడ ఏం చెప్పబడింది? ఎన్నిసార్లు చెప్పబడినా పరిసయ్యులు సద్దుకయ్యులు ఏమన్నారు? మన ధర్మశాస్త్రము. క్రీస్తు ఏమంటున్నాడు? మీ ధర్మశాస్త్రం. మరి మన ధర్మశాస్త్రం అని క్రీస్తు నోట్లోంచి ఎందుకు రాలా? మీ ధర్మశాస్త్రం అని ఎందుకు వచ్చింది? సబ్బత్ దినములోనే ఎందుకు ఆయన రోగులను స్వస్థపరిచాడు? మరి సబ్బత్ దినమైన మరి వాళ్ళకి ఎందుకు పాటించట్లేదు మనము? మరి సబ్బత్ దినం రోజు ఏ పని చేయకూడదు కదా. ధర్మశాస్త్రం పాటించే మనము సబ్బత్ దినం రోజు ఏ పని చేయకూడదు, కానీ అన్ని పనులు చేసుకుంటాం. అంటే మనకు నచ్చిన స్వనీతి మన సంఘాల్లో ఏర్పరచుకుంటూ ఈ స్వనీతిలోనే మనం బతకాలని దేవుని నీతిని కూడా పక్కన పెట్టేసినప్పుడు, అందుకు దేవుడు అన్నాడు, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ యూ విల్ డై ఇన్ ఎ సిన్. నన్ను వెతుకుతున్నారు, వెతకట్లేదని నేను అంటలా. ఇవరికి క్రిస్టియన్ రిలీజియన్ మతం పుచ్చుకున్నారు, యోర్దాన్ వెళ్ళారు, జెరూసలేం వెళ్ళారు, నేను నడిచిన చోట మీరు నడిచారు, నేను మునిగిన చోట మీరు మునిగారు. బట్ 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 క్రీస్తు కూడా అన్నాడు, అయినా కానీ నన్ను మోసిన గర్భం గొప్పదే, కానీ అన్న స్థానంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. హల్లెలూయా. ఆ కానీ అన్న స్థానంలో దయ్యాప్రాప్తురాల అన్న మరియమ్మ స్థానంలో నిన్ను నన్ను పెట్టాడు. దయచేసి గమనించండి, ఎంత గొప్ప ధన్యతను మనకిచ్చాడు. అందుకే లార్డ్ వుడ్ లైక్ టు సే ఎ వర్డ్. 6:24, Matthew 6:24. It's a great word. No man can serve two masters. No man can serve two masters. For neither he will hate the one and love the other, or else he will hold the one and despise the other. He will hold the one. ఒకటి మాత్రమే మీరు పట్టుకోవాలి. You cannot serve the both. నేను ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటాను, కృపనే పట్టుకుంటానంటే అవదు. How to serve only one master. How to follow the grace or how to under the law. Under the law ఉంటే ఏమవుతుంది? Yes, మీరు వెతుకుతారు కానీ నేను దొరకను. You will die in a sin. It's concluded and confirmed statement. You will die in a sin. So you have to master the grace. అందుకే అన్నాడు, no man can serve two masters. No man can serve two masters. నేను ధర్మశాస్త్రంలోనే ఉంటాను, కృపలో ఉంటాను. No man can serve that. Hallelujah. For either he will hate the one and love the other. He will hate the one and love the other. Or else he will hold the one and despise the other. He will hold the one. ఒక దాన్నే గట్టిగా పట్టుకోండి, ఇంకో దాన్ని వదిలేసేయండి. అటువంటి అప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకుంటాను. ఓకే, ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు, క్రీస్తుని వదిలిపెట్టేశావు. లేదా క్రీస్తుని గట్టిగా పట్టుకున్నావు, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశావు. ఏది కావాలి? యూ విల్ సర్వ్ ఓన్లీ వన్ మాస్టర్. ఇక్కడ ఒకటే విషయం, క్రీస్తును పట్టుకుంటే క్రీస్తులో ఉన్న తండ్రి కూడా మీతో వస్తాడు. ఎందుకు? క్రీస్తు ఏమన్నాడు? నేను మాట్లాడుతున్నది ఏది నా మాట కాదు, నాకు ఈ తండ్రి ఏదైతే బోధించాడో దానిని మాత్రమే నేను మీతో మాట్లాడుతున్నాను.
తండ్రి నాకు దేనిని బోధించాడో దానిని మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మేమిరువురు మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సత్యమే. సో నువ్వు క్రీస్తుతో ఉంటే నీకే వచ్చే లాభం ఏంటి? క్రీస్తుతో పాటు ఇంకొకరు ఎవరు వస్తున్నారంట? తండ్రి కూడా నీతోనే వస్తున్నాడు. హల్లెలూయా. అదే నువ్వు ఆజ్ఞలో ఉన్నావు అనుకోండి, ఇంతలా రాళ్లతో కొట్టివాడు చంపుతావు, నీ అర్పణలు నీయే, నీ బలులు నీయే, నీ స్వనీతి నీదే. ధర్మశాస్త్రము దేనిని చెయ్యలేకపోయిందో ఆ చెయ్యలేకపోయిన దాంట్లోనే నువ్వు భూస్థాపితం అయిపోతున్నావు. కాబట్టి నువ్వు పాపములోనే మరణిస్తావు అని క్రీస్తు నోటి ద్వారానే మీకు వెల్లడిపరచబడుతుంది. హల్లెలూయా. See the grace. This is what the grace. గ్రేస్ అంటే ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదండి. ఇట్స్ అ లార్డ్స్ అమెండ్మెంట్. I'll show you one more verse. Matthew chapter 5 verse 27. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపుతో చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ పాత నిబంధనలు ఏం చూసాం? వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేయాలి. క్రీస్తు ఏం చేశాడు? రాళ్లతో కొట్టి చంపడం కాదు, అమ్మా ఇక నుంచి తప్పు చేయకు, ఇప్పుడు దాకా ఏం చేసావు, తప్పు చేయొద్దు, మీలో పాపం చేయని వారు రాళ్ళు వేయండి. ఎవరో వేయలేదు అంటే ధర్మశాస్త్రం మారిపోయింది, కృప బయటకు వచ్చింది. ఇక్కడ అదే మాట దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ వ్యభిచారం ఎవరన్నా చేస్తున్నట్లయితే చెయ్యవద్దని, చూడండి, వ్యభిచారము చెయ్యవద్దని మాట మీరు విన్నారు కదా, అంటే ధర్మశాస్త్రంలో ఇది ఉంది కదా. ఇప్పుడు దీని క్రీస్తు ఇంకో దానికి కొంచెం అమెండ్మెంట్ చేశాడు. ఏంటి అమెండ్మెంటు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఆ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే ఇక్కడ నువ్వు చూస్తే చాలు వ్యభిచారం, అంటే నువ్వు పట్టు పడితే నిన్ను రాళ్ళబెట్టి కొట్టి చంపేయాలి ధర్మశాస్త్రం. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు? అసలు నీ హృదయంలో అనుకుంటేనే నువ్వు ఆమెతో శయనించేశావు, నీ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసేసావు. ఇందు నిమిత్తము చాలామంది, అయ్యా సినిమాలు ఎందుకు చూడకూడదు? క్రైస్తవులు సినిమాలు ఎందుకు చూడకూడదు? ఆ సినిమాలో చూసినప్పుడు ఏ మోహపు చూపు అయితే నువ్వు చూస్తున్నావో ఆ మోహపు చూపును చూచిన క్షణమే నువ్వు ఆ స్త్రీతో నీ హృదయమందు వ్యభిచారం చేస్తున్నావు. అందుకని క్రిస్టియన్స్ అందరూ ఏమంటారంటే, అయ్యా మీరు సినిమాలు చూడొద్దు, అంతే తప్ప చీకట్లోంచి వెలుగు పడుతుంది, మనం థియేటర్కి వెళ్తే పాపం వస్తుంది. ఇదంతా కాదండి. ఎందుకంటే ఇది రాసినప్పుడు థియేటర్లు లేవు. చీకట్లోంచి వెలుగులు చూడొద్దు, ఇవంతా కాదండి. ద మినిమం కామన్ సెన్స్. అరే ఆ స్త్రీ ఏ హీరోయిన్ అయితే ఉందో ఆ హీరోయిన్ చూసి ఎప్పుడైతే, నేను ఈ ఫ్యాన్ అండి, నేను ప్రభాస్ ఫ్యాన్ని, 6 ప్యాక్ ఉంది, హల్లెలూయా, నేను జమునా ఫ్యాన్ని, నేను సావిత్రి ఫ్యాన్ని, ఓకే గుడ్. కానీ ఎప్పుడైతే నీ కళ్ళు మోహపు చూపు చూసినవో ఆ స్త్రీని నువ్వు అప్పుడే వ్యభిచరిస్తున్నావు గనక. అందుకే క్రైస్తవ పెద్దలు మనల్ని ఏం చెప్పారంటే, అమ్మ మీరు థియేటర్లకు వెళ్ళకండి, దాంట్లో మోహపు చూపు మీకు చూపించబడిద్ది, ఆ మోహపు చూపుతోనే మీరు బయటకు వస్తారు, మీరు బయటకు వచ్చినప్పుడు ఇంకో మోహపు చూపు చూస్తారు, అది మిమ్మల్ని తప్పు వైపు ప్రేరేపిస్తుంది. అంతే తప్ప థియేటర్కి వెళ్ళకూడదు, థియేటర్కి వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్న టీవీలో చూడొచ్చు, అదే సినిమా ఇంట్లో టీవీలో చూస్తే ఏమవుదో, అది వెలుగులో రావట్లేదు కదా, చీకటిలోంచి వెలుగులోనికి రావట్లేదు కదా, ఇవంతా నాన్ సెన్స్. ఇట్స్ అ సింగిల్ బేసిక్ థింగ్. నీ మోహపు చూపు చూచినప్పుడే ఆమెతో నీ హృదయం అందు వ్యభిచరిస్తున్నావు. నువ్వు పట్టుబడ్డావు కాబట్టి దొంగవే. పట్టుబడకపోతే ఈ పట్టుబడిన తత్వాన్ని ఎవరు చూస్తున్నారు? క్రీస్తు చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు సినిమాలు చూడొద్దు అని మన పెద్దలు చెప్పారు. అంతే తప్ప సినిమాలు చూస్తే మీకు పాపాలు వస్తాయి, శోధనలు వస్తాయి, లేదంటే క్రైస్తవులు సినిమాలు చూడకూడదు, ఇవన్నీ లేదండి. ఎవ్రీవన్ విల్ వాచ్ ఏ మూవీ, కెన్ వాచ్ ఏ మూవీ.
బట్ నువ్వు చూసినప్పుడు ఆ మోహపు చూపు నీ మీద, ఇది స్త్రీకైనా పురుషుడికైనా, అబ్బా 6 ప్యాక్ ఉంది, భలే ఉంది, అబ్బా హ్యాండ్సమ్గా ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు, 4 అడుగులు ఉన్నాడు, 5 అడుగులు ఉన్నాడు, అబ్బాయి భలే ఉంది హీరోయిన్. ఎప్పుడైతే నీ మోహపు చూపు అటువైపు పడినదో వెంటనే ఆ స్త్రీతో నీ హృదయములోనే వ్యభిచరించేస్తున్నావు. అందుకని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాల, ఇప్పుడు కనిపెట్టావు సినిమాను కాబట్టి. మన పూర్వీకులు ఈ అనుభవంతో మనకు నేర్పించారు, అయ్యా క్రైస్తవులు సినిమాలకు వెళ్ళొద్దు అని. అంతే తప్ప సినిమా చూస్తే పాపం వచ్చేస్తుంది, సినిమాలు చూస్తే ఇది వస్తుంది, ఎక్కడా లేదండి. ఇది క్రిస్టియన్ మొత్తం ఎక్కడా లేదు. అంటే ఆ మోహపు చూపు నీలో రానంత వరకు నువ్వేది చేసినా తప్పలేదు. ఆ మోహపు చూపు నీలో ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ మోహపు చూపు నీ వ్యభిచారానికి కారణమైంది. ఈ వ్యభిచారం పట్టబడింది అని పరిసయ్యులు సద్దుకయ్యులు బయటకు ధర్మశాస్త్రం చూపెడుతుంది, కానీ ఇక్కడ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు నువ్వు కూర్చుని చేయుచున్న ప్రతి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. అంటే ఈ రహస్యము నేను చూడట్లేదని నువ్వు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఈ రహస్యములోనే నువ్వు చేస్తున్నదాన్ని నేను చూస్తున్నాను. బయట లోకములో అందరూ చూసేది నేను చూడను, నీ రహస్యంలో ఉన్నదాన్ని నేను చూస్తున్నాను. ధర్మశాస్త్ర ప్రకారం బయటకు పట్టుబడితే వ్యభిచారం చేస్తూ అప్పుడు చంపాలి, అది దోషం. కానీ కృప ప్రకారము వ్యభిచారమునకు కారణం ఏదైనా కూడా దోషమే. హల్లెలూయా. దయచేసి గమనించండి, డోంట్ బ్రింగ్ ఎ లస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఒక వ్యసనము వ్యభిచారము నీలో ప్రారంభమైందో అది నీ జీవితాన్ని పతనం వైపు తీసుకెళ్తుంది. అంతే తప్ప సినిమాలు చూస్తే పాపాలు వచ్చేస్తాయి, సినిమాలు చూస్తే ఇంకోటి లేదండి, ఇదంతా లేదు. నువ్వు సినిమా మోహపు చూపుతో చూడు. అండ్ వాచ్, యూ కెన్ వాచ్ ఎవ్రీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ పవర్ ఈజ్ ఇన్ అస్. ఆ మోహపు చూపు లేనంత వరకు నువ్వు ఏది చూసినా కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మోహపు చూపు చూడగలిగావో, దయచేసి గమనించండి, నీలో ఒక రాక్షసుడు ప్రారంభం. హల్లెలూయా. వాడు మనం చూస్తున్న హత్యలన్నీ అయ్యే కదా. నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నువ్వు బతకూడదు, నేను బతకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ మోహంలో నుంచి వచ్చింది కాదా? అంటే గమనించండి, మనలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ప్రారంభమవుతున్నాయో. అందుకే యు కాంట్ సర్వ్ 2 మాస్టర్స్. లార్డ్ ఈస్ సేయింగ్ యు కాంట్ సర్వ్ 2 మాస్టర్స్. అయ్యా నేను ధర్మశాస్త్రంలో ఉంటాను, కృపలో ఉంటాను, ఉండలేవు. కృప నుంచి మీరు బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఈజ్ దేర్ ఇన్ ద బైబుల్. హల్లెలూయా. ఒక చిన్న మార్పు నీ జీవితాన్ని మారుస్తుంది. వాడు ధర్మశాస్త్రంలో చిన్న మార్పు నీ జీవితంలో కృపణకు ద్వారములు తెరుస్తుంది. హల్లెలూయా. షేర్ దిస్ సర్మన్, share this gospel. You will receive the heavenly blessings. Don't be under the bondages. వాక్యములోనికి నడిచి వెళదాం. తల్లి కన్నా మనల్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇది నాకు కావాలి. సోదరుల కన్నా ఎక్కడ పెట్టాడు? ఇది నాకు కావాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేయగలిగిన దయచేసి గమనించండి. ఎప్పుడైతే వీటిల్లో మనం ఉంటున్నామో అప్పుడే మనము వెనుకకు వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అలాగే చూద్దాం. మాథ్యూ 5:38 ఇది కూడా లానే. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? కంటికి కన్ను పంటికి పన్ను. కానీ క్రీస్తు చేసిన అమెండ్మెంట్ ఏంటి దీనికి? నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. మన అవివేకులు గాంధీ గారు చెప్పారండి అంటారు. కానీ గాంధీ గారు పుట్టక ముందే బైబిల్ పుట్టింది. ఆ బైబిల్లో ఈ మాట లిఖింపబడి ఉంది. నువ్వు కుడి చెంప మీద కొట్టక ముందే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము.
ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము నిన్ను రమ్మని బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగగోను వాని మీద నీ ముఖము తిప్పుకొనవద్దు. లాలో చేంజెస్. సో opens a door to the grace. సో ధర్మశాస్త్రములో చిన్న మార్పులు కృపణకు ద్వారములు. సో నిశ్చయముగా ఈ దినము నుంచి ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ ద గ్రేస్ ఈస్ కమింగ్ అపాన్ అస్. ద హెవెన్లీ గ్రేస్ కమింగ్ అపాన్ అస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ బిడ్డల మీద తండ్రి నాయన ఇప్పుడు దాకా ఏ వాక్యమైతే మీరు బయలుపరిచున్నారో, ఏ వాక్యమైతే నాయన ప్రభా బిడ్డలకు అంగీకరించబడినట్లు తండ్రి నాయన, అవునయ్యా, నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్, ఇటువంటి వాక్యముల్లో వాగ్దానములో మరణకరమైన స్థితిలో నుంచి కూడా ప్రభువా నీ వాక్యము మమ్మల్ని జీవములోనికి దాటి ఉండి నడిపిస్తుంది అంటుండగా, ప్రభువా ఎటువంటి మోహము, ఎటువంటి వ్యసనము, వ్యామోహము, ప్రభువా వ్యభిచారములు తండ్రి నాయన, లోభములు ఏవి మా మీద నాయన క్రియలు చూపించనియ్యక మాలో నుండి బయటకు వెళ్ళినవి కాక. హల్లెలూయా తండ్రి నాయన. ప్రభా గత వారం మేము మాట్లాడుకున్నట్లు తండ్రి నాయన, ప్రభా మాలో నుంచి ఏవైతే బయటకు వెళ్ళినాయో అవే మమ్మల్ని పాపమునకు లోబరుస్తున్నాం అంటుండగా, అట్టి వాటినేవి మా జీవితంలోనికి రానియక నీ కృపా ద్వారములు మా జీవితంలోనైనా ప్రభా తెరుచుచు మరి అధికమైన మేళ్ళు, మరి అధికమైన దీవెనలు, మరి అధికమైన సమృద్ధి మాకు దయచేస్తూ మీరే మాలో ఉండమని, మాతో ఉండమని, గొప్ప కార్యములు జరిగించమని యేసు పరిశుద్ధ నామములను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. God bless you all. Heavenly blessings are with you. Share this gospel. You will receive the heavenly blessings. Amen. God bless you all.